జీవాలకు మనుషులకు నీళ్ళు లేక పొలాలు ఎండిపోయినాయి, పత్తి చేనులన్నీ ఆగమాగమైనాయి. లక్షలు లక్షలు పెట్టి పుస్తలు కూడా అమ్ముతట్టున్నాం అయ్యా ఏడు కాలానికి. మాకు ఎవరు ఏ గవర్నమెంట్ సాయం చేస్తుందో ఎక్కడ పోతుందో. భూమి బిట్ట కాడించి బీడ గంగమ్మ అని ఉంది శిలాపురం పట్టణంలో. గంగమ్మకు మేము గంగదేవునికి వరదపాశం పోస్తానికి వచ్చినాం నాయన. మాది లచ్చమ్మగూడెం, మేము యాదవులం. పడతలేదని వానదేవునికి మాల్యం అయితట్టు వరదపాశం పోదామని. ఇది అదేనా? ఇది అదే దేవుని వరదపాశం పోసి పోతరాజు కేటం కోసి వాన పడాలని మొక్కుతున్నాం. వచ్చే చూడారమ్మ గాలి మేఘానా గాలి మేఘానా ఓనమందు ముత్యాల వల్లంబూనర్యా వల్లంబూనర్యా గంగ నిన్ను కొల్చేటి గనుడవాడమ్మా గనుడవాడమ్మా ఘనమైన యాదవరాజు నిన్ను కొల్చేదారు నిన్ను తలిచేదారు. గంగతెప్ప అంటారు. వాన రావడానికి ఫస్ట్ గంగమ్మ తల్లిని ఇది గంగలో వదిలిపెట్టడం ఏడుకుంటున్నాం. యాదవరాజులంతా వచ్చి గంగమ్మని దాంట్లో వాటర్లో వదిలిపెట్టేసి మొక్కుంటూ చేసుకుంటారు. ఇక్కడ తీసినారు నీళ్లకు, ఇది తీస్తే ఏమంటే ఊరుతాయా? ఇప్పుడు తీసినాయా నవే? చూసినారా సెల్వ గంగదేవి చెరువు అంటే గిత్తతం తీస్తే నీళ్ళు వస్తున్నాయి చూసిరా. అందరూ మంచిగా తలా ఓ పని, ఓలు దోసకాయలు, ఓలు ఆనకాయలు, ఓలు మునక్కాయలు, ఒకళ్ళు టమాటాలు, కొత్తిమీర. ఓ కొడుకకి ఇంత ఎగబడుతుంటా అదే పని. ఎంత కళ్ళ సంబరం వెనకట చేసుకునేది ఇట్లా. ఎట్టంబోజరాజు కొడుకు గట్టమ్మ భోజరాజు, గట్టమ్మ భోజరాజు కొడుకు గంగురాజు, గంగురాజు కొడుకు వల్లమరాజు, వల్లమరాజు కొడుకు ఆవుల పెద్దిరాజు. అయితే ఆ పెద్దిరాజుకు వందల కొద్ది వేల కొద్ది ఆవుల మంద ఉండేది అన్నట్టు. మంద ఉండి శ్రావణ మాసం ఆషాఢం శ్రావణం 2 మాసాలు కరువు వచ్చింది అన్నట్టు. గంగ డైరెక్ట్ కింద పడ్డది అనుకో, మనం అందరం కొట్టుకపోతాం అన్నట్టు. కొట్టుకపోతే ఆపదని ఏం చేసారు, శివుని వేడుకోండు. శివుడు ఏం చేసిండంటే ఆకాశం నుంచి 7 పాయలు వస్తుంటే గంగమ్మని తన జటజుటంలో బంధించిండు. జటజుటంలో బంధించి 7 పాయలు వదిలిండు. దేవునికి ఏమైనా పూజ చేసారు, ఏమైనా ఆటపాటలు చేసి రాసేయలేదా? మా భక్తులందరూ బాధ సుఖపడాలి. గొడ్లు గోదలు బాధపడుతున్నాయి, గోస తీస్తున్నాయి, పంటలు పైర్లు వండాలని మేము పూజ చేస్తున్నాం. అయ్యా స్వామి వియ్యల వియ్యాల వియ్యాలో వియ్యల ఓ రామ వియ్యాల వియ్యల వియ్యాల వియ్యల గొట్టండి వియ్యాలో ఊరులేవమ్మ వియ్యాల నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చటేందంటే అయ్యా, మరి కాలం ఈనాడు ఏమైందంటే రైతులు బాగానే బాధపడుతురు. పంటలు వేసారు, బాగా పంటలు వేసారు, కానీ సుక్క నీరు లేదా, వాన శనుకు లేదా. మరి మా దగ్గరనే ఇక్కడనే అది ఏమంటారు, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం ఊరు లచ్చమ్మగూడెం శిల్లాపురం ఇట బట్టి ఇప్పుడు లచ్చమ్మగూడెం పోలు అంతా కలిసి ఆ ఊరు రైతులు అందరు కలిసి ఏం చేశారు అంటే, మరి మాకు ఊర్లో జర పైకి అంటే మా ఊరు పైకి అన్నట్టు పై పక్క గుట్టలు ఉంటాయి కాబట్టి మరి ఆడ గంగదేవి చెరువు అని ఉంటుంది. మరి గంగదేవి దగ్గరికి పోయి అయ్యా వానలు పడతలేవుగా, ఆనాడు నుంచి అప్పట్లో వానలు పడకపోతే గంగదేవి దగ్గరికి పోయి ఇంత వరదపాశం పోసి దేవుని మొక్కి వస్తే మంచిగా వానలు పడేదన్నమాట. ఇక ఈసారి కూడా మరి వాళ్ళు బాగానే అందరు కలిసి ఒక మాట మీద రైతులు అందరు కలిసి మరి గంగదేవి దగ్గరికి వచ్చిరట. మరి వాళ్ళు ఏమేం చేస్తారు, అప్పట్లో చేసేది మేము, మరి ఇప్పట్లో వీళ్ళు ఏం చేస్తారు, ఎట్టెట చేస్తారు అనేది చూద్దాము. మళ్ళీ చూసి మీకు కూడా చూపిద్దామని నేను వచ్చిన. మీరు చూస్తూనే ఉండాలి, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటా. జర లోపట రాట ఓ గుట్ట ఆనిచీడికి వచ్చేవరకలా సరిపోయింది నాకు. కానీ చూస్తారా, రావాలిగా రావ్యా. అమ్మో ఇక దేవుని చేసిరు కానీ అప్పుడే నీళ్ళు పోసిరు.
ఆహా ఉయ్యామ ఇంతకుముందుకే ఓ ఏడలకు కోసిరు కానీ కాళ్ళు కట్టి రాటే ఏడలకు కోసి అద్దా ఇంకా అక్కడ పోదాం దా అలా కాడిపోవాలి మనం ఈ రాళ్ళలా నేను కింద పడగల జర చూసి అమ్మ అయ్యా ఏమేం చేస్తురో ఎట్టడే చేస్తురో వాళ్ళు తయారు వామో బండ నున్నగా ఉంది కానీ అవును వామ ఇక్కడ అందరు లేసురు కానీ దావ్యా రావే దగ్గర రావే జరా అమలు ఏంది ఏం సంగతి ఏంది మరి వచ్చా ఈడ పెట్టిరు ఎట్లా జీవాలకు మనుషులకు నీళ్ళు లేక పొలాలు ఎండిపోయినాయి, పత్తి చేనులన్నీ ఆగమాగమైనాయి. లక్షలు లక్షలు పెట్టి పుస్తలు కూడా అమ్ముతట్టున్నాం అయ్యా ఏడు కాలానికి. మాకు ఎవరు ఏ గవర్నమెంట్ సాయం చేస్తుందో ఎక్కడ పోతుందో. ఇక మరి ఇప్పుడు ఏం చేస్తారు అన్నట్టు మరి ఇక్కడ వండుకొని తింటే వానలు పడతాయా? ఇక్కడ భూమి బిట్ట కాడించి ఈడ గంగమ్మ అని ఉంది శిలాపురం పట్టణంలో. గంగమ్మకు మేము గంగదేవునికి వరదపాశం పోస్తానికి వచ్చినాం నాయన. ఆ తల్లన్న ఏమన్నా రక్షించదా ఇక మా దేవతలు మా తాతల కాంచి పోస్తురు, మేము కూడా పోద్దామని ఊళ్ళో సంద చేసినాం. 10, 5 బుద్ధున్నాయన 1000 ఇచ్చిండు, 500 ఇచ్చిండు, రూపాయి ఇచ్చిండు. ఇంటికి తెచ్చి మేము బియ్యం పోసి పాశం కాచిపోస్తున్నాం దేవునికి. అప్పట్లో మీ వాళ్ళు చేసేది మా తాతలు రాకపోతే ఇప్పుడు మీరు అదే మా తాతలు పాట పాడుకొనే మేము ఈ పని చేస్తున్నాం. ఎంతసేప మీరు వచ్చి మరి? మేము 9ంటికి వచ్చాము నాయన. మిమ్మల్ని దేవుడు ఆడుకుంటా నేను అవతల పక్క పోయినా అమ్మ అటు ఇళ్ళకు అటు పోయినా అటు సైడు మన శిలాపట్నం అంటే 2 పొలి వాళ్ళ నడు ఉంది దేవత. ఇంత గుట్టలన్నా గిన్నెలకు ఎట్లా వచ్చిరమ్మా? ఏమో ఇంకొడికి తాత సంపాదించుండు. ఇవన్నీ ఎట్లా తెచ్చారు మరి? గిన్నెలు గిరాతలు ఎత్తుకొచ్చినాం, గద్దలు మేము తల కొట్టి ఎత్తుకొని వచ్చినాం. మనిషికి ఒకటి ఎత్తుకొని వచ్చారు. ఈ రాళ్ళల్లా ఈ చెట్లల్లా ఎట్లా నడిచారు మీరు? ఇక ఆ దేవుడు మాకు నిన్న నాకు కాలు నొప్పి దేవుడు నడిపించుడు ఇటుగాక నాకు నడునే రాదు. మొత్తం మీద అనుకున్నావు, మంచి మాట అనుకున్నావు, దేవుని కాడికి పోవాలి వరద పాశం పోయాలని గట్టిగా అనుకున్నావు కాబట్టి నడిచినావు. నొప్పులు ఎటు పోయావు అవి ఎటు పోయావు? దేవుని మాయ అనుకో, గంగమ్మ మాయ. మరి ఏంది ఇయ్యాలా ఈ కూరగాయలే కనిపిస్తున్నాయి అని ఉంటుందా? ఆయిడ కూరగాయలే. గంగదేవికి పోతరాజుకు ఏటను కోయాలి, ఏటను కోస్తేనే దేవత మెస్తుంది. అంతే. ఆ అమ్మవారికి ఏమో పాశం వరద పాశం పోస్తాం. ఇప్పుడు ఏడ ఉంది గుడి? గుడి అక్కడ ఎల్లమ్మ ఉంది, అది గంగమ్మ ఉంది, ఇక్కడ పోతరాజు ఉండు. అరే ఇప్పుడు మనం వచ్చిన తొవ్వలు ఉంది గీడ ఒకటి, అది పోతరాజు. అప్పటికే వేరే వాళ్ళు కోసినట్టుంది అయితే ఇంతకుముందుకే, కానీ అయితే ఇక్కడ ఉంది అనమాట. అమ్మ మంచిగానే అక్కడ సప్లై అవుతుంది, పోదాం జరవు. అంతేనా అమ్మా? అందరూ మంచిగానే తలా ఓ పని, ఓలు దోసకాయలు, ఓలు ఆనకాయలు, ఓలు మునక్కాయలు, ఒకళ్ళు టమాటాలు, కొత్తిమీర. ఓ కొడుకకి ఇంత ఎగబడుతుంటా అదే పని. ఎంత కళ్ళ సంబరం వెనకట చేసుకునేది ఇట్లా. ఈనాడు ఒకళ్ళు చేస్తారు. ఆనలు రాకపోతే మీరు అందరు కలిసిరీడ. ఒకవేళ ఆనొస్తే వీళ్ళు ఉందిరా, ఎవరి శల్కలు ఇలా ఉందిరో వీళ్ళు. అది కథ దా ఓయ్యా జర గట్మో కన అమ్మో బండ జారుతుంది. చిన్ననే పోతామా రాడి. ఓ కథ అదే వచ్చింది పాత. ఓయ్యా ఇటు రావే దగ్గరికే జరవు. ఇక్కడ మొత్తం ఏంది అది? పిల్లలా? అయ్యా నమస్తే అయ్యా. ఏంది ఇది ఇప్పుడు మీరు చేసేది? ఏంది పెద్ద పండుగలాగా? గంగాదేవికి వరదపాశం. గంగాదేవికి అంటే దేనివల్ల? ఇప్పుడు వర్షం పడతలేదని దానివల్ల గంగాదేవికి వరదపాశం.
ఇప్పుడు మరి అయిపోయిందా? ఇప్పుడే స్టార్ట్ ఇప్పుడే చేస్తే స్టార్ట్ అయితేనే ఉంది. ఆడ ఇంకా గాలే ఇంకా ఇప్పుడు ఆడ వరద పాశం గిట్ట పోస్తారు పాశం గిట్ట ఆ బండ మీద అవన్నీ చేయాలి. అవన్నీ చేయాలి. ఇప్పుడు అయితేనే ఉంది ఆడ కార్యక్రమం. రథయాట చేస్తా ఎప్పుడెప్పుడు చేస్తారా? ఇప్పుడు ఈ ఏడు ఎక్కువ చేస్తారు సంవత్సరం కానీ ఇప్పుడు అట్లా చేస్తలేరు. చిన్నగానే అయ్యా వంటలు గింటలు జోరుగా తయారు చేస్తూనే ఉన్నట్టుగా దేవునికేనా ఇదే? వాన పడతలేదని వానదేవునికి మాల్యం అయితే వదపాశం పోదామని. ఇది అదేనా? ఇది అదే దేవునికి వదపాశం పోసి పోతరాజు కేటం కోసి వాన పడాలని మొక్కుతున్నాం. అందుకే వంటలు చేస్తున్నాం. ఈడ వంటలు చేసుకొని మరి అయితే వస్తుండొచ్చంటవా? రావాలి, కంపల్సరీ వస్తుంది. ఏటం వస్తుంది, ఈసారి కూడా వస్తుంది. అంతే ఇక గంగదేవునికి కాదు ఇట్ వస్తుందని మీకు ఇంత గ్యారంటీ ఎట్లా తెలుసు? దేవుని మహిమ సత్పతి మా దగ్గర ఉన్న విశ్వాసంతో దేవుడు కూడా కురుస్తాడు. మాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీకుంది? మాకుంది. చూస్తున్నారా? ఇంతకుముందు పోస్తే వచ్చింది కనుక మాకు ఆ నమ్మకంతో మేము మళ్ళా మంచికింత సందాలు వేసుకొని వసూలు చేసి పోదాం దాన్ని వచ్చి దేవునికి సేవ చేస్తున్నాం. ఇటనన్నా అదృష్టం ముదుగా ఇంటికి పోయే వరకు వర్షం పడితే మాకు అదే సంతోషం. పైసలు వద్దు, మాకేమొద్దు, వాన కావాలి. మంచిగా వాన కొరకే మేము చేస్తున్నాం. చూసినావా? వానలు రాకపోతే రైతులు బాధపడతారు అక్కడ ఎక్కడైనా. అయితే ఇక్కడ ఏంటంటే నమ్మకం ఈ శిల్లాపురం లచ్చమ్మగూడెం అంటే ఏంటంటే ఎప్పుడైనా రైతులకు వానలు రాకపోతే ఈ గంగదేవి చెరువు నుండి ఇక్కడ గంగమ్మ ఉంటుంది. మరి ఆడికి వచ్చి అలా మొక్కులు మొక్కుకొని మళ్ళీ ఆడ ఏం ఏర్పేర్పు చేస్తారో చేసి ఆ మొక్కులు ఆడ పోతరాజు ఉండట మళ్ళీ ఆడ ఇంత ఏటను కోసి ఆ వరదపాశం గంగమ్మ కాడికి పోయి పోసి మంచిగా రైతులు అందరూ మొక్కుకొని పోతే ఎప్పుడైనా వానలు రానప్పుడు ఇట ఏగానే వానలు వస్తాయట. ఆ నమ్మకం మీదనే మళ్ళీ ఇవాళ వచ్చారు. వంటలు గింటలు జోరుగా తయారవుతున్నాయి. చూస్తురు కదా. మరి ఇక ఎక్కడెక్కడ మీ కాయ కూడా వానలు రాకపోతే వింటురా ప్రజలారా? ఒకవేళ అక్కడక్కడ వర్షాలు రాకపోతే మరి మీ కాయ ఎట్ట చేస్తారో కూడా చెప్పొచ్చు. ఈడనైతే మా వాళ్ళు అయితే చూసుకురా ఎట్ట ఊరో మొత్తం ఆగం అయింది. వరదపాశం వస్తుందుకు వచ్చినాం. అంతే గంగమ్మ కరికరిచ్చి ఈ రోజు వాన పడుతుంది. పక్కా పడుతుంది వాన పడ్డదనుకో. నేను అది కూడా తీసి మీకు చూపిస్తా. వింటురా? నమ్మకంతోటే పోస్తున్నాం మేము. అంతే ఖచ్చితంగా వాన పడుతుంది. ఇక వాళ్ళకి ఎంత నమ్మకం చూడు. దా రావే జర దగ్గరికి వస్తే ఇక్కడ కూడా అందరూ అయ్యా నమస్తే అయ్యా. ఏంది మరి అక్కడ అడిగితే మనోళ్ళు అందరూ ఆడ ఉన్నారు. ఇక వంటలు గింటలు తయారవుతున్నాయి అటు. మరి దేవునికి ఇది ఇప్పుడు ఈడ ఉన్నది గంగమ్మనా? అంటే ఆడ పోతురాదు అంటే ఈడ గంగమ్మ. ఇప్పుడు ఈడ ఏమేం చేసారు ఎట్లా ఏంది? అందరికీ నమస్కారం తల్వార్ తాత ఛానల్కు. అయితే అందరికి క్షణార్థులు. మాది లచ్చమ్మగూడెం, మేము యాదవులం. అయితే పూర్వకాలం ఏమైందంటే యాదవుల రాజులు ఉంటారు కదా, పెద్ద రాజు పెద్దమ్మ రాజు ఉంటారు కదా. అయితే ఈ ఒల్లంలోనే ఒక వంశం ఉండేది. అయితే పూర్వం ఏం చేసేదంటే ఎట్టంబోజరాజు కొడుకు గట్టమ్మబోజరాజు, గట్టంబోజరాజు కొడుకు గంగురాజు కొడుకు ఒల్లమరాజు కొడుకు ఆవుల పెద్దరాజు. అయితే ఆ పెద్దరాజుకు వందల కొద్ది వేల కొద్ది ఆవుల మంది ఉండేది అన్నట్టు. మంద ఉండి శ్రావణ మాసం ఆషాఢం శ్రావణం 2 మాసాలు కరువు వచ్చింది అన్నట్టు. కరువు రావడం వల్ల నీళ్ళు పశువులకు మేత లేక ఇబ్బంది అయింది అన్నట్టు. ఇబ్బంది అయినప్పుడు అప్పుడు ఏం చేసిండంటే పెద్దిరాజు పెద్దిరాజు కొడుకు కాటమరాజు ఉంటాడు. వీళ్ళు వాన పడాలంటే ఏం చేయాలంటే గంగని కొలవాలి. గంగని కొలవాలంటే వేరే వాళ్ళు ఎవరు కొలవదు. యాదవులకు పశువులు ఉన్నాయి కాబట్టి ఇలా ఫస్ట్ ముఖ్యం అవసరం అన్నట్టు. అందుకని ఆనాటి నుంచి యాదవుల ఆచారంగా ఏం చేశారంటే అప్పుడు ఈ యాదవులందరూ వేరే సమస్త కులానికి నీరు అనేది ప్రతి ఒక్కరికి నీరు లేనిది ఎవరైనా నిమిషమైన ఆగరు. కుండలో పోసేది నీరే, కూరట్లో పోసేది నీరే, తల మీద పోసేది నీరే, అన్నిటికీ నీరు అవసరం. కాబట్టి అప్పుడు ఈ సమస్త కులాలు ఏం చేశారంటే ఈ యాదవ రాజులని గంగమ్మను కొలవాలంటేనేమో ఫస్ట్ ఏమో శివుడు కొలిచిండు. శివుడు భగీరథ ప్రయత్నం అంటంగా. శివుడు కొలిస్తే నీళ్ళు భూమి మీద లేవు. అయితే భగీరథుడు కొలిస్తే భూమి మీదకి రావాలంటే గంగ డైరెక్ట్ కింద పడ్డది అనుకో, మనం అందరం కొట్టుకపోతాం అన్నట్టు. కొట్టుకపోతే ఆపదని ఏం చేశారు, శివుని వేడుకుండు. శివుడు ఏం చేసిండంటే ఆకాశం నుంచి 7 పాయలు వస్తుంటే గంగమ్మని తన జటజుటంలో బంధించిండు. జటజుటంలో బంధించి 7 పాయలు వదిలిండు.
ముక్కులంగా 2 పాయలు, చెవులంగా 2 పాయలు, కంట్లంగా 100 పాయలు ఇట్లా ఏరితే 7 పాయల నీరు ప్రవహించింది. ఆ తర్వాత ఏం చేసిన శివుని తర్వాత మళ్ళీ ఈ యాదవరాజులు మీరు అప్పుడు శివుడు కొలిచింది కాబట్టి మీరు యాదవరాజులు అనేది గంగని కొలవాలన్నప్పుడు ఈ యాదవరాజులు గంగని కొలిచిరు అన్నట్టు. గంగని పూజ చేయడం, పూజ చేసి యాదవులన్నీ ఊరు మామూలుగా ఏం చేస్తారు, కుల పెద్దలు ఉంటారు. ఆ కుల పెద్ద నుంచి ఒక ఊరులా ఇల్లు తిరిగి ఒక యాదవ్లో ఒక 10 మంది కలిసి ఇల్లు తిరిగి గంటలు కట్టుకొని గొట్లు పెట్టుకొని జోగు అడగడం అన్నట్టు. అలాంటి ఒక వారం 11 రోజులు ఆ కార్యక్రమం చేస్తారు. 11 రోజులు అయిన తర్వాత కుల పెద్దలు సమస్త ఊర్లు అందరు వచ్చి ఇక్కడ గంగ ఎక్కడైతే ఉంటది, గంగ కింద కొట్టినాం అనుకో వర్షం కిందికి వెళ్ళిపోతుంది. పైన గుట్టల ప్రాంతంలో గంగ నిలబెట్టి వాళ్ళు ఏం చేసి మొదటి ఈడికి వచ్చి కడిగి 7 పూజలు 7 సార్లు గంగమ్మని కడిగి దీపాలు ముట్టించి చేసిన తర్వాత ఈ మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత 7గురు మళ్ళీ అందులో ఒక ఈ యాదవులకు సంబంధించిన వాళ్ళు రాజులు పూజారులు అని ఇంట్లో ఉంటారు. మళ్ళీ మా దాంట్లోకి అందులో ఒక 5గురు లేక 7గురు కలిసి నిలబడి ఒక ఇటు స్నానాలు చేసి 7 సార్లు కడగడం అవుతుంది. అది ఇప్పటికి అయ్యింది అన్నట్టు. అదైన తర్వాత ఇక మొత్తం పూజించి బాబాయ్ ఒక్క నిమిషం ఒక సైడ్ ఇటు రాదు గంగవైతే మా తల్లి మాయందో నువ్వు తల్లి గాలిమే గానివే గాలిమే గానివే గంగ వచ్చే చూడారమ్మ గాలిమే గానా గాలిమే గానా ఓనమందు ముత్యాల వల్లంబునర్యా వల్లంబునర్యా. గంగ నిన్ను గోలిసేటి గనులెవ్వరమ్మా గనులెవ్వరమ్మా ఘనమైన బట్టిన వాడు గనుడు చెలికాడే కాటమహారాజు. గంగ నిన్ను కొల్చేటి గనుడవాడమ్మా గనుడవాడమ్మా ఘనమైన యాదవరాజు నిన్ను కొల్చేదారు నిన్ను తలిచేదారు. గంగ నిన్ను గోలిసేటి గనులెవ్వరమ్మా గనులెవ్వరమ్మా ఘనమైన బట్టేవాడు గనులు చెలికాడే కాటమహారాజు. గంగ నిన్ను కొల్చేటి గనులెవ్వరమ్మా గనులెవ్వరమ్మా ఘనమైన వచ్చేటి కాటమహారాజు యాదవరాజు. 3 గంగుల సిర ముత్యాల రవిక ముత్యాల రవిక ముమ్మయ్య గోల్వంగా మురిశాడే గంగా ఓ నవ్వాడే గంగా. 3 గంగుల సిర ముత్యాల రైక ముత్యాల రైక ముమ్మయ్య గోల్వంగా మురిశాడు కొల్చినాడమ్మా. 7 గంగుల సిర ఎర్రంచో రవిక ఓ ఎర్రంచో రవిక ఎరడప్ప గోల్వంగా ఎగిశాడే గంగా ఓ ముగిశాడే గంగా. 7 గంగుల సిర ఎర్రంచో రైక ఎర్రంచో రైక ఎలరప్ప గోల్వంగా గంగని కొల్చేను గంగని కొల్చేను. 4 గంగుల సిర నవ్వులంచో రవిక ఓ నవ్వులంచో రవిక నల్లలుక రాజు గోల్వంగా నవ్వాడే గంగా ఓ మురిశాడే గంగా. 4 గంగుల సిర నవ్వులంచో రవిక నవ్వులంచో రవిక నలుని గోల్వంగా ఎర్చాడే గంగా ఓ ఎర్చాడే గంగా. మేలు మేలు మేలోయమ్మ మేలాయే గంగా మేలాయే గంగా ఇక మేలుగల్లా ఎమ్డావాడా పాలాయే గంగా పరమాయే గంగా. మేలు మేలందనాలు 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 మేలుగల్లా ఎమ్డావాడా పాలాయే నమః పరమాయే నమః. గంగ వచ్చే చూడారమ్మా గాలి మేఘానా గాలి మేఘానా ఇక వనమందు ముత్యాల వల్లంబునర్యా వల్లంబునర్యా. 10 గంగుల సిర పట్టంచో రవిక ఓ పట్టంచో రవిక అల్లుడు పల్లి కొండ గంగని గొల్వంగా దేవిని గొల్వంగా. 10 గంగుల సిర పట్టంచూరైక పట్టంచూరైక అల్లుడు పల్లి కొండ గంగని గొల్వంగా దేవిని గొల్వంగా. శరణు శరణమ్మని పాలు సెంపవోరానే శరణంచు దోన కొండ గంగరావమ్మ ఓ దేవి రావమ్మ. శరణు శరణమ్మ రావే శంభవరాణి ఓ శంభవరాణి శరణించి పాయరమ్మ గంగమాయమ్మ ఓ దేవి మాయమ్మ. ఎవరెవరందున
గంగరావే అమ్మరావే శరణు రావే గంగరావే కాబోని కాడిన గంగరావే శరణు శరణు మా అమ్మ రావే శంభావో రాణి గంగావో రాణి శరణు మా కన్న తల్లి గంగా భవాని ఎవరెవరందున గంగరావే గొల్లోని గుడ్డటాన గంగరావే అమ్మరావే శరణు రావే గంగరావే అరర మాదేవా ఎలక మహారాజా ఒక్క నిమిషం ఛానల్ వచ్చింది ఛానల్ వచ్చింది మంచిగా పాడాలి ఆయన పిలిపించింది ఎందుకు ఒక్క నిమిషం అరర మాదేవా ఎలక మహారాజా దేవా ఎలక మహారాజా అరర మాదేవా ఎలక మహారాజా దేవా ఎలక మహారాజా ఎలక మహారాజా ఎలదమ్మ సౌదారి ఎలక మహారాజా ఎలసరి ససావా శుక్ల పర్వతం సూర్యుడు మల్లయ్య ఏడా పారి గంగకాడి కాడ వాణి చూద్దాం అది కూడా అమ్మో అరే 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 ఇక్కడ తీసినారు నీళ్ళకు ఇది తీస్తే ఏమంటే ఊరుతాయా ఇప్పుడు తీసినాయా నవే పైనుంచి 1 కిలోమీటర్ నుంచి వస్తాయి ఈ నీళ్లు ఆహా. పైనుంచి కిలోమీటర్ నుంచి వస్తాయి ఎల్ల కాలమైన గంగాదేవుని సాక్షిగా ఈ నీళ్ళు వెళ్తాయి ఇక్కడ తీస్తే ఇప్పుడు మీరు వచ్చినాక తీసిరా ఇది ఇప్పుడు మేము వచ్చినాక ఈ చెలిమ తీసినాం ఇవి వచ్చినాయి ఆ గంగకు 7 సార్లు పూజ చేస్తాకు వ్రతం చేస్తాం ఖచ్చితంగా నీళ్ళు వెళ్తాయి ఇక్కడ చూసినారా సెల్వ గంగదేవి చెరువు అంటే గిత్తతం తీస్తే నీళ్ళు వస్తున్నాయి చూసిరా మరి ఇది ఇది ఏడగుంత తీస్తాడా నీళ్ళట మరి ఇట మంచిగా ఉంది ఇట గంగదేవి అంటారట మరి ఇక్కడ ఉష్క తీస్తే మరి గంగదేవి దగ్గర ఈ గుట్టల నడమ ఇది ఇక్కడ ఉష్క ఉంది ఆ ఉష్క అటు ఇటు అంటే ఎప్పటికప్పుడే నీళ్ళు వస్తున్నాయి చూసిరుగా ఇది ఇది చిల్లాపురం లచ్చమ్మగూడెం ఇది గ్రామ పంచాయతీ అనమాట పైన గుట్టలు ఉంటాయి తండాలు ఉంటాయి అవి దాటి వస్తే అక్కడ గంగదేవి చెరువు అని ఉంటుంది ఆ లోపల గంగదేవి ఉంటుంది సందులోకి వస్తే ఇగో ఇట్లా మరి ఇక్కడ వానలు రాకపోతే రైతులందరూ కూడి పూజలు చేసి 7 పూజలు చేస్తారట యాదవరాజులు 7 పూజలు చేసిన తర్వాత ఆ తర్వాత వరదపాశం పోస్తారట గంగమ్మకు వింటురా ఇవన్నీ చేస్తే వర్షాలు వచ్చేదట ఎప్పుడెప్పుడు చేసేదట అందరూ ఈసారి కూడా చేస్తున్నారంటే అది ఎట్లా ఉంటుందో చూద్దామని మరి నేను కూడా చూపిద్దాం అందరు కానీ వచ్చిన ఇది కథ ఇది ముచ్చట అందరు ఎట్టెట్టరు చూడ్రి
ఆరతి వాలి మంగళారతి వాలి అమ్మవారి గంగమ్మకు ఆరతి వాలి ఆరతి వాలి ఆరతి వాలి మంగళారతి వాలి కుమ్రెలి మల్లన్నకు ఆరతి వాలి ఆరతి వాలి మంగళారతి వాలి కుమ్రెలి మల్లన్నకు ఆరతి వాలి మంగళారతి వాలి ఇక ఐలోని మల్లన్నకు ఆరతి వాలి ఆరతి వాలి మంగళారతి వాలి ఐలోని మల్లన్నకు ఆరతి వాలి మంగళారతి వాలి అమ్మవారు గంగమ్మకు ఆరతి వాలి ఆరతి వాలి మంగళారతి వాలి అమ్మవారి గంగమ్మకు ఆరతి వాలి ఆరతి వాలి మంగళారతి వాలి ఇక సిరిసేల మల్లన్నకు ఆరతి వాలి హారని వాలి హారని వాలి సిరిసిల్ల మల్లన్నకు హారని వాలి ఆరతి వాలి మంగళారతి వాలి అమ్మవారు గంగమ్మకు హారతి వాలి హారతి వాలి అమ్మవారి గంగమ్మకు హారతి వాలి ఓకే ఓకే ఇప్పుడు దీన్ని ఏంది అది గంగ తెప్ప అట గంగలో వదిలేసిరా ఇప్పుడు గంగ తెప్ప మనకు గంగ అనుకూలంగా రావాలని విధంగా గంగకు సర్పంచ్ గారు ఏం చెప్తారు ఏంది గంగ ప్రార్థన చేసి చెప్పు ఏదో అరే మీ ఊరు గురించి చెప్పరా ఒక నిమ్మకాయ ఒక డైలాగ్ చెప్తా ఏమంటారంటే గంగ తెప్ప ఇప్పుడు ఇంతసేపు తెచ్చారు ఇది చేసిరుగా వీడికి తెచ్చారు ఏంది అసలు ఇది ఇది గంగతెప్ప అంటారు. వాన రావడానికి ఫస్ట్ గంగమ్మ తల్లిని ఇది గంగలో వదిలిపెట్టాడు ఏడుకుంటున్నాం. యాదవరాజులంతా వచ్చి గంగమ్మని దాంట్లో వాటర్లో వదిలిపెట్టేసి మొక్కుంటూ చేసుకుంటారు. చివరిది లాస్ట్ లాస్ట్ది మీ 7 పూజలు అయిపోయిన తర్వాత అక్కడ వరదపాశం పోసిన తర్వాత ఇక్కడ దీన్ని వదిలిపెట్టి పోతరాజుకి ఇప్పుడు ఇది అయిపోయినాక ఇంకేమైనా ఉందా? ఇంకోటి ఉంది, పోతరాజు దగ్గర ఉంది. మళ్ళా పోతరాజు దగ్గర ఏటను కోసేసి దాన్ని పోతరాజు బలి చేస్తారు. ఇంకా ఒకటి ఉంది, ఇంకో ప్రోగ్రామ్ ఉంది. ఇంకొకటి ఉందట మొత్తం మీద గంగమ్మని తెచ్చి గంగ తెప్ప అంటారట. అది గంగలో వేసిన దాన్ని. ఓకేనా? సరే. ఇప్పుడున్న ఎల్లినో ప్రతికూల పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు పాడి పంటలు అన్నీ ఇబ్బందిగా ఉన్నది కనుక గ్రామ పెద్దలందరూ ఆశీస్సులతో అక్కజల్లల ఆశీస్సులతో ఇక్కడ లోపలికి ఉన్న ఈ దుబ్బతండ మీద ఉన్న గంగమ్మ తల్లికి గ్రామ దేవతలందరి ఆశీర్వాదాలతో ఎలినో ప్రభావ పరిస్థితుల వల్ల వర్షాలు సమృద్ధిగా కురిచి గ్రామ ప్రజలందరూ పాడి పంటలు పశువులు అన్ని చల్లగా ఉండాలని ఆ గంగామాతని కోరుకుంటూ 7 పూజల అనంతరం ఇప్పుడు ఇక్కడ గంగలో వదలడం జరిగింది. తర్వాత పోతరాజు పూజలు ఉంటాయి, శరణార్థులు. ఉండగా ప్లాడ్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏంది మరి దేవునికి ఏమైనా పూజ చేసారు, ఏమైనా ఆటపాటలు చేసి రాసేయలేదా? గంగదేవుడు ఆనవడాలే
మా భక్తులందరూ బాధ సుఖపడాలి గొడ్లు గోదలు బాధపడుతున్నాయి గోస తీసున్నాయి మా పంటలు పైర్లు వండాలని మేము పూజ చేస్తున్నాం అయ్యా స్వామి. మరి దేవునికి సంబంధించి ఏమైనా పాటలు పాడరా మీరు? పాడలే ఇప్పుడు పాడతాం. పాడతారా? పాడు ఒకటి పాడు. వియ్యల వియ్యాల వియ్యాలో వియ్యల ఓ రామ వియ్యాల వియ్యల వియ్యాల వియ్యాలో వియ్యల ఓ రామ వియ్యాల వియ్యల గొట్టండి వియ్యాలో ఊరుల్లేవమ్మ వియ్యాల వియ్యల గొట్టండి వియ్యాలో ఊరుల్లేవమ్మ వియ్యాల జోగల వాడంగ వియ్యాలో వాడల్లేవమ్మ వియ్యాల జోగల వాడంగ వియ్యాలో వాడల్లేవమ్మ వియ్యాల గంగర ఓ గంగ వియ్యాలో వలరాస గంగ వియ్యాల గంగర ఓ గంగ వియ్యాలో వలరాస గంగ వియ్యాల గంగని దలవంది వియ్యాలో గడియాగారమ్మ వియ్యాల గంగని దలవంది వియ్యాలో గడియాగారమ్మ వియ్యాల తొక్కెది గంగమ్మ వియ్యాలో మొక్కెది గంగమ్మ వియ్యాల తొక్కెది గంగమ్మ వియ్యాలో మొక్కెది గంగమ్మ వియ్యాల తొవ్వల తోడయ్యి వియ్యాలో ఉండు గంగమ్మ వియ్యాల తొవ్వల తోడయ్యి వియ్యాలో ఉండు గంగమ్మ వియ్యాల ఎక్కడ ఉన్నావు వియ్యాలో సక్కని నా తల్లి వియ్యాల ఎక్కడ ఉన్నావు వియ్యాలో సక్కని నా తల్లి వియ్యాల తెల్ల తెప్పల్ల వియ్యాలో తేలాడుకుంట వియ్యాల తెల్ల తెప్పల్ల వియ్యాలో తేలాడుకుంట వియ్యాల నల్ల మబ్బుల్ల వియ్యాలో నాయగాడుకుంట వియ్యాల నల్ల మబ్బుల్ల వియ్యాలో నాగాడుకుంట వియ్యాల తూర్పున తిరగమ్మ వియ్యాలో పనవట కొట్టమ్మ వియ్యాల తూర్పున తిరగమ్మ వియ్యాలో పనవట కొట్టమ్మ వియ్యాల పనవట తిరగమ్మ వియ్యాలో తూర్పున కొట్టమ్మ వియ్యాల పనవట తిరగమ్మ వియ్యాలో తూర్పున కొట్టమ్మ వియ్యాల గంగర ఓ గంగ వియ్యాలో వలరాస గంగ వియ్యాల గంగర ఓ గంగ వియ్యాలో వలరాస గంగ వియ్యాల సక్కని నా తల్లి వియ్యాలో గంగాదేవి నీ వియ్యాల సక్కని నా తల్లి వియ్యాలో గంగాదేవి వియ్యాల నూనె కుండాలంటి వియ్యాలో నుర్సలాది గంగ వియ్యాల నూనె కుండాలంటి వియ్యాలో నుర్సల గంగ వియ్యాల తెన కుండాలంటి వియ్యాలో తెప్పలాది గంగ వియ్యాల తెన కుండాలంటి వియ్యాలో తెప్పలా గంగ వియ్యాల ఎక్కడ ఉన్నావు వియ్యాలో సక్కని నా తల్లి వియ్యాల ఎక్కడ ఉన్నావు వియ్యాలో సక్కని నా తల్లి వియ్యాల గొడ్డు గొర్రెలు వియ్యాలో గోడ దూడుతుండే వియ్యాల గొడ్డు గోడాలు వియ్యాలో గోలాడుకుంట వియ్యాల గంగమ్మ గట్టిన వియ్యాలో దొంతోల తరిక వియ్యాల గంగమ్మ గట్టిన వియ్యాలో దొంతోల చీర వియ్యాల నూటక సొమ్ములు వియ్యాలో నుగాయ బొయ్యండ్లు వియ్యాల నూటక సొమ్ములు వియ్యాలో నుగాయ బొగుళ్ళు వియ్యాల పేనిండ సొమ్ములు వియ్యాలో పెసరగాయ బొయ్యండ్లు వియ్యాల పేనిండ సొమ్ములు వియ్యాలో పెసరగాయ కన్నుళ్ళు వియ్యాల ముత్తుం బండారు వియ్యాలో ముందలోడి గట్టి వియ్యాల ముత్తుం మా బండ వియ్యాలో ముందలోడి గట్టి వియ్యాల పందుం బండారు వియ్యాలో పక్కోడి గట్టి వియ్యాల పందుం బండారు వియ్యాలో పక్కలోడి గట్టి వియ్యాల పిల్లలందరినీ వియ్యాలో సంక పెట్టుకొని వియ్యాల పిల్లలందరినీ వియ్యాలో సంక పెట్టుకొని వియ్యాల సక్కని నా తల్లి వియ్యాలో గంగావో రాని వియ్యాల సక్కని వా తల్లి వియ్యాలో గంగావో రాని వియ్యాల గాలి దేవుని వియ్యాలో తెలుగు దేవుడ వియ్యాల గాలి దేవుని వియ్యాలో పిలువు దేవుడ వియ్యాల వాన దేవుని వియ్యాలో పిలువు దేవుడ వియ్యాల వాన దేవుని వియ్యాలో పిలువు దేవుడ వియ్యాల గుట్టల చెట్టల్ల వియ్యాలో ఉన్నవు దేవుడ వియ్యాల గుట్టల చెట్టల్ల వియ్యాలో ఉన్నవు దేవుడ వియ్యాల ఎక్కడి నుంచోని వియ్యాలో పూజాకొస్తీమి వియ్యాల ఎక్కడి నుంచోని వియ్యాలో పూజాకొస్తీమి వియ్యాల మాయి పూజలు వియ్యాలో మన్నించావమ్మ వియ్యాల మాయి పూజలు వియ్యాలో మన్నించావమ్మ వియ్యాల తెల్ల జీరల్లు వియ్యాలో తెల్లారై కళ్ళు వియ్యాల తెల్ల జీరల్లు వియ్యాలో తెల్లారై కళ్ళు వియ్యాల పొమ్మంటు. మొత్తం మీద చూసారు కదా రైతులు ఆ పాట వింటే నాకు అర్థం తెలుసు కాబట్టి అంటే ఒక రైతుల బాధ వాళ్ళు పడే కష్టాలు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఆ పాటలు ఏంటంటే దేవుని వేడుకుంటున్నారు వాళ్ళు ఆ గంగమ్మని ఎన్ని రకాలుగా వాడుతున్నారో చూసిరుగా అమ్మ. అందుకనే ఆ దేవుడికి నిజంగానే మా బాధలు మా ప్రజలై అంటే రైతులై అందరూ అర్థమైతే గొడ్డు గోద కూడా వాన నీరు లేదని ఏడుస్తున్నదట. అందుకనే వర్షాలు కురవాలని కూడా మేము కూడా కోరుతున్నాం ఆ గంగమ్మ తల్లిని. ఇక అక్కడ పోతురాజుది ఉందట, అక్కడికి వెళ్దాంపా. అవునా అక్క.